వెల్కమ్ టు తెలుగు 360. కొంతమంది రైతులు కూడా ఇక్కడికి నల్గొండ సభకి కొంతమంది రావడం అయితే జరిగింది. తెలుసుకుందాం పూర్తి స్థాయిలో అసలు వీళ్ళ ఎలా ఉంది ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో కాంగ్రెస్ వచ్చిన కాంచెలు ఎలా ఉందో తెలుసుకుందాం. ఎలా ఉందన్న అసలు రైతుల భవిష్యత్తు ఎలా కనిపిస్తూ ఉంది అన్న? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతులకైతే న్యాయం అయితే జరుగుతలేదు. రైతు రుణమాఫీ 50% అయింది. వడ్ల బోనస్ అన్నాడు, ప్రతి గింజ కొనుగోలు చేస్తాం బోనస్ వేస్తాం అన్నాడు. ఒక బోనస్ ఇట్లా పడలేదు. మళ్ళీ మధ్యలోనే మాట మార్చిండు. సన్నవడ్లు అన్ని ప్రతి గింజకు అన్నాడు, మళ్ళీ సన్నవడ్లు అని చెప్పిండు. అదొకటి అబద్ధం ఆడిండు. మళ్ళీ దానికి ఇట్లా మార్చి బోనస్ సగమే వేసిండు. సిలిండర్ అన్నాడు, ఒక 6 గ్యారంటీలు అన్నాడు, ఒకటే గ్యారంటీ బస్సు ఫ్రీ నడుస్తుంది. ఇప్పుడు ఇప్పుడు రైతు బంధుని తీసి రైతు భరోసా అని పెట్టిండు. అది రైతు భరోసా ఇట్లా 12 గంటలకు మొన్న జనవంద నాడు 26 జనవరి నాడు అన్నాడు, అది బంద్ అయిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో అయ్యేది ఏం లేదన్న, అనవసరం. మీకు వల్లేదా మొన్న 26 తర్వాత 27 రోజు అంటే సోమవారం పొద్దుగాలనే మీకు టన్ 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 మెసేజ్ వస్తుందని చెప్పిండు. వచ్చిందా అసలు? ఎలా రాలే చూసుకున్నాము, ఆ డబ్బులు రావు. మళ్ళీ మార్చి 31 వరకు ఏదో పొడిగించిండు. అవి ఒక టర్మ్ ఆల్రెడీ అయిపోయింది, మళ్ళీ రెండో టర్మ్ ఇట్లా అయిపోయింది, అది రావు. అది కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అయితే కాదు. అంటే ఇప్పుడు చాలా వరకు ఇంకా ఎందుకు చేయట్లేదని అడిగినప్పుడు ఏంటంటే కేసీఆర్ చేసిన అప్పులు వల్లనే చేయలేకపోతా ఉన్నాము అని చెప్తా ఉన్నారు. ఈ ఎలా ఉంది అంటే ఈ అప్పులు విషయం ఎలా చూస్తూ ఉన్నారు అన్న? కేసీఆర్ అప్పు చేయకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డి అప్పు చేస్తలేడా? కేసీఆర్ అప్పు చేసి తెస్తాడు. ఎవరైనా మనం ఒక ఇల్లును బతికించుకోవాలంటే, పోషించుకోవాలంటే, వ్యవసాయం చేయాలంటే పెట్టుబడికి అప్పు తేవాలి కదా. రేవంత్ రెడ్డి అప్పు తెచ్చి చేసలేడా? ఆయన ఇవ్వాలని ఉంటే అప్పు అన్న తెస్తాడు, ఏదైనా తెచ్చి చేయగలుగుతాడు. కానీ కేసీఆర్ అప్పు తెచ్చి చేసిండు అనేది తప్పది. అది ఎవరైనా సరే ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్నప్పుడు ఆయన ఆల్రెడీ మెయిన్ ఫెస్టివల్నే రైతు భరోసా మెయిన్ ఫెస్టివల్ పెట్టిండు. మెయిన్ ఫెస్టివల్ ఏం పెట్టిండు? 15,000 అన్నాడు. ఎకరా 15,000 ఇస్తా అన్నాడు సంవత్సరానికి. సిగ్గు లజ్జ ఉండాలి. 12,000కి తిప్పుకొచ్చిండు. మళ్ళీ లాస్ట్ వచ్చే వరకు 12,000 అంటుండు. ఏం రేవంత్ రెడ్డి, ఏం ముఖ్యమంత్రి, ఏంది ఆయన పదవి? మొన్న 4 పథకాలు కూడా ఏవైతే ఉన్నాయో హామీలు కూడా నెరవేరుస్తా ఉన్నాం. ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా సంబంధించి రైతులకు ఇందిరమ్మ భరోసా లాంటివి ఇస్తున్నామని చెప్పారు. ఏమన్నా మీ విలేజ్ వాళ్ళకి అందినాయా అన్న? ఒక్క రైతు బంధు రాదు, రైతు రుణమాఫీ రాదు. అంటే వచ్చినాయి, 50% వచ్చింది, ఇంకా 50% కాలేదు. ఇంకా ఆయన 4 పథకాలు ఇట్లా ఏదో మోడల్ విలేజ్ అంట. ఆయన దేశానికి ఏదో కొత్త స్కీములు తెచ్చి ఒక దగ్గర పెట్టి దాని ఏదో మాకు జనాలకు చూపించాలని ఓ మోడల్ ఒక విలేజ్కి ఎన్నుకొని దానికి చేసి చూపిస్తాడంట. ఆ ఇందిరమ్మ ఇండ్లు చూడలేదా? మనకు రైతు బంధు ఇవ్వాలి కొత్తగా అకౌంట్లో వేస్తే పడిపోయే భయాలు అవి. కానీ దాంట్లో ఏదో మేము కొత్తగా ఒక విలేజ్ మోడల్ విలేజ్ని ఎన్నుకొని దాన్ని అది అద్భుతంగా తీర్చిదిద్ది మేము అంట టూరిస్ట్ లాగా పోయి అవి చూడాలంట. ఇల్లు ప్రతి ఊరికి 10 ఇస్తే ఇల్లు కడితే అన్ని ఊళ్ళలో కడతారు కదా ఇల్లు. అదంతా తప్పు. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఏది కాదనా. ఇప్పుడు 15,000 ఇస్తా అన్నాడు. మెయిన్ ఫెస్టివల్నే పెట్టిండు 15,000. ఏది మళ్ళీ 12,000కి వచ్చిండు. ఆయన అబద్ధం ఆడిండు ముఖ్యమంత్రి. అంతా వేస్ట్. అది కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కాదు 100%. అన్న మొన్న 27వ తారీఖు అంటే 26వ తారీఖు అమలైన కొన్ని పథకాలు అయితే 4 హామీలు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తూ ఉంది. 26వ తారీఖు ఆదివారం కాబట్టి 27వ తారీఖు మీ బ్యాంకులో జమ అయితే అని కూడా చెప్పారు. జమ అయినాయా రైతు భరోసా డబ్బులు? అసలు ఎలా ఉంది రైతుల సిచ్యువేషన్? అయితే అన్న, గతంలో మన రేవంత్ రెడ్డి మన ఎంపీ ఎలక్షన్లో మన మెదక్ పోతే చర్చి మీద ప్రమాణం చేసిండు, భువనగిరి పోతే యాదగిరిగుట్ట మీద ప్రమాణం చేసిండు. అన్ని ప్రమాణాలు చేసి అన్ని టెంపుల్ మీద ప్రమాణం చేసి రైతు రుణమాఫీ కూడా పూర్తిగా 100% చేయని పరిస్థితి. దాదాపు 35%, 40% ఊళ్ళో అయింది. అదే ఆ ఉద్దేశంతో అటర్ ఫ్లాప్ అయిపోయాడు. అదేవిధంగా రేపు నిన్న జనవరి 26వ తారీఖు నైట్ 12 గంటలు పడుతుందని చెప్పేసి అన్నారు. 12 గంటలకు పడలేదు. అది జనాలు చెప్పొద్దు కానీ జనాలు ఘోరంగా వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఇట్లాంటి సీఎం ఎప్పుడు చూడలేదు అని చెప్పేసి అంటారు. ఒక సీఎం గారు మాట్లాడితే ఇక మనము చెప్పొద్దు, అది ఇంప్లిమెంట్ కావాలి, ఖచ్చితంగా ఇంప్లిమెంట్ కావాలి. కానీ ఇట్లాంటి సీఎంని ఏడ నమ్మలేదని చెప్పేసి జనాల్లో బాగా బాధ, ఆవేదన, విమర్శ కూడా వస్తుంది. అంటే 27వ తారీఖు 26, 27వ తారీఖు జమ అయితే అన్నీ చెప్పారు. మళ్ళీ మండలానికి ఒక విలేజ్ అని తర్వాత చెప్పడం వచ్చింది. ఇలా మాట మార్చడాన్ని ఎలా చూస్తూ ఉన్నారు అనా? ఇది స్థానిక ఎలక్షన్లో డ్రామా అనా. ఇది సర్పంచ్ ఎలక్షన్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లో ఆ ఓట్లు దండుకొని ప్రజల దగ్గర ఓట్లు దండుకొని పూర్తిగా జనాలను భవిష్యత్తులో రైతు బంధు లేకుండా చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి ఆలోచనగా భావిస్తున్నాను. ఇట్లా మొన్న కూడా చూసినాము, కేంద్రం సంబంధించిన గొడవలు కూడా అవుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఇవన్నీ ఎలా చూస్తూ ఉన్నారు?
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా ఇక ఏది ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వము కూటమి ఏ రాష్ట్రాల్లో ఉంటుందో ఆ ప్రాంతానికి ఎక్కువగా బీజేపీ మొగ్గు చూపుతూ ఉంది. ఎగ్జాంపుల్ చూసుకుంటే మన పక్క రాష్ట్రంలో మన టీడీపీ గవర్నమెంట్ ఉంది, అది మన ఎన్డీఏ కూటమిలో ఉంది, పుష్కలంగా అభివృద్ధి జరుగుతుంది. కానీ ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా అటల్ ఫ్లాప్ అయిపోయిండు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఒకప్పుడు మరి రేవంత్ రెడ్డి అన్నాడు కదా, నేను ఏంటంటే కేంద్ర గవర్నమెంట్తో సమైక్య ఉండాలి, అది కేసీఆర్కి తెలియదు, నేను సమైక్య ఉండి తీసుకొస్తాను, నిధులు తీసుకొస్తాను చాలాసార్లు చెప్పారు కదా, ఇప్పుడు తీసుకురావట్లేదు కదా, ఎలా చూస్తా ఉన్నా? పూర్తిగా మన ఊర్లలో పిట్టల దొరలాగా ఎట్లా వస్తారో అట్లా మాయమాటలు చెప్పేసి దాదాపు 426 హామీలు మాయమాటలు చెప్పేసి జనాల దగ్గర ఓట్లు దండుకొని ఇప్పుడు లేనిపోయిన డ్రామాలు ఆడుకుంటా ఇప్పుడు స్థానిక ఎలక్షన్లో మేము ఎట్లా గెలవాలి, ఇప్పుడు ఊర్లలో వ్యతిరేకత అనేది పూర్తిగా స్టార్ట్ అయిపోయింది. గ్రామ సభల్లో కూడా జనాలు కూడా అధికారుల మీద పూర్తిగా వ్యతిరేకతతోని బైకాట్ చేస్తూ ఉన్నారు. ఆ ఉద్దేశంతో ఇప్పుడు రైతు బంధు అని చెప్పేసి ఒక్కొక్క ఊర్లో పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క ఊర్లో ఇస్తున్నా, ఒక ఊరే ఓటేసిరా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మా నేడుగు మండలం ఉన్నది 21 గ్రామ పంచాయతీలు, ఒక నేడుగు మండలం 13 తండ గ్రామ పంచాయతీ మాత్రమే పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసిండు. ఆ ఒక్క ఊరే వేసిరా, నేను మిగతా 20 గ్రామ పంచాయతీలు ఓటేయాలని చెప్పేసి మేము జనాలలో బాగా విమర్శలు వస్తుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. అంటే ఇది సిచ్యువేషన్ ఎలా చూస్తాను అంటే, ఒక వ్యక్తికి వచ్చి పక్కనే పొలాలు అంటే ఒక విలేజ్ అంటే పక్కన పొలాలు కూడా ఉంటాయి, ఒక వ్యక్తికి వచ్చి ఇంకొక వ్యక్తి రావడాన్ని ఎలా అంటే ఏమైనా చిన్న చూపు చూస్తూ ఉన్నారా, ఎలా అనిపిస్తావు? ఇప్పుడు బాధ అనిపించదన్నా. ఇప్పుడు నీకు వస్తే నాకు రాకుండా ఉంటే ఎట్లా ఉంటుంది డబ్బులు? ఇప్పుడు ఇప్పుడు డబ్బు అనేది అందరికీ అవసరమే కదా. ఇప్పుడు పక్వానికి వచ్చిన తర్వాత నాకు రాలేదని చెప్పేసి వ్యతిరేకత ఉండదు ఖచ్చితంగా. అట్లాంటప్పుడు ఏది మన కేసీఆర్ గారు దాదాపు 7,772 కోట్లు ఆ ఎమ్మెల్యే ఎలక్షన్ మూమెంట్లో ఆ మూమెంట్లో ఇచ్చిన రైతు భరోసా, దాని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎన్నికల కమిషన్తో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రైతు బంధును ఆపేసి తర్వాత చిన్నగా ఒక రైతు బంధు వేసిరు. తర్వాత లాస్ట్ ఎంపీ ఎలక్షన్లో మేము గెలవలేము అనే ఉద్దేశంతో లాస్ట్కు కొంతమందికి ఆ రైతు భరోసా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పూర్తిగా ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఈ సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్లు వస్తుంది కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఈ ఓట్లు దండుకోవాలి ప్రజల ముందు అని చెప్పేసి రేవంత్ రెడ్డి యొక్క భావన అని చెప్పేసి జనాలకు పూర్తిగా అర్థమైపోయింది. ఈ గవర్నమెంట్ పూర్తిగా అటర్ ఫ్లాప్ అయిపోయిందని చెప్పేసి పబ్లిక్లో కూడా ఒక టాక్ వచ్చేసి చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను.